హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రిత వరల్డ్. మనందరం రెగ్యులర్ గా పూజలు చేస్తూనే ఉంటాం కదా. పూజలు చేసినప్పుడు రాగి ఇత్తడి వస్తువులు అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాము. వాటిని క్లీన్ చేయడం చాలా కష్టం అనుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే పితాంబరి రెడీ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఒక్కసారి ఇలా మనం రెడీ చేసుకున్న పితాంబరితో క్లీన్ చేసుకుంటే అస్సలు నల్లపడవు. ఎన్ని డేస్ ఉన్నా కూడా మంచి షైనింగ్ గా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇటుక రాయి తీసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకుంటే మనకి మెత్తని పౌడర్ వస్తుంది. ఇందులో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా మనం క్లీన్ చేయకూడదు, జల్లించుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ గా క్లీన్ చేస్తే ఆ రాళ్ళు అనేవి మనకి రాగి ఇత్తడి వస్తువుల పైన గీతలు పడతాయి. అలా కాకుండా ఉండాలి అంటే జల్లెడతో జల్లించుకుంటే మనకి మెత్తని పౌడర్ లాగా వస్తుంది. ఇలా మెత్తడి పౌడర్ రెడీ చేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే ఇత్తడి వస్తువుల పైన రాగి వస్తువుల పైన గీతలు పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల సరుపు యాడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కదా బట్టలు వాష్ చేయడానికి, అందులో ఏ బ్రాండ్ అయినా పర్లేదు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా ఇటుక పొడికి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే నేచురల్ గా రెడీ చేసుకోవడం వల్ల మన హ్యాండ్స్ కి కూడా ఏం కాదు. మనకి మార్కెట్ లో రకరకాల ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా, అవి యూజ్ చేయడం వల్ల మన హ్యాండ్స్ కి పడక అప్పుడప్పుడు మనకి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఇలా 100% నేచురల్ గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 2 టీ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాకుండా మనం బయట కొన్న ప్రొడక్ట్స్ ని యూజ్ చేసామంటే అవి యూజ్ చేసినప్పుడే మంచి తెల్లగా అవుతాయి, ఆ తర్వాత ఒక 1 డేకే నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఈ పితాంబరితో ఒకసారి క్లీన్ చేసి ట్రై చేయండి. ఎప్పుడు చూసినా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి మనం పితాంబరి పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే 6 నెలల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఎండలో ఆరబెట్టి స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. ఇలా మొత్తం నిమ్మరసం అంతా ఒకసారి బాగా ఇటుక పొడికి పట్టేట్టు మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో ఉన్న తడంతా ఆరిపోయేట్టు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి, లేదంటే ఎక్కువ డేస్ స్టోర్ ఉండదు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి మెత్తని పౌడర్ అనేది రెడీ అయింది. మనం ఎప్పుడైతే వాడుకోవాలి అనుకుంటామో అప్పుడు ఇందులో నుంచి 1 టీ స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఇత్తడి రాగి వస్తువులను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి నేను కొంచెం పొడి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను క్లీన్ చేసి చూపిస్తాను, చూసేయండి. మీరే డిఫరెన్స్ చూస్తారు. చాలా తెల్లగా అవుతాయి. అస్సలు ఇలాంటి కెమికల్స్ లేకుండా ఇంత తెల్లగా అవుతాయా అని మీరే షాక్ అవుతారు. చూసేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా రాగి ఇత్తడి వస్తువులు ఎంత నల్లగా ఉన్నాయో. వీటిని క్లీన్ చేశాక చూడండి మంచి కలర్ చేంజ్ అవుతాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పితాంబరి పౌడర్ ని రాగి ఇత్తడి వస్తువులకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా 1-2 వస్తువులు అంటే ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు, కానీ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కదా. మనం ఎప్పుడైనా పూజలు ఎక్కువగా చేసినప్పుడు అలాంటప్పుడు ఈ పితాంబరి పౌడర్ యూస్ చేసి చూడండి. మనకి ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా ఉండదు, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్ గా మనం క్లీన్ చేసినప్పుడు సోప్ పెట్టి క్లీన్ చేస్తే అంతగా మురికిపోదు, అలాగే ఎక్కువగా రుద్ది మన చేతులు కూడా నొప్పి పెడతాయి. అలా కాకుండా ఉండాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేసేయండి. చూస్తున్నారు కదా, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా రాగి ఇత్తడి వస్తువుల్ని మనం క్లీన్ చేసేటప్పుడు అవి బయట లిక్విడ్స్ అయినా మనం ఇంట్లో రెడీ చేసుకున్నవైనా కానీ క్లీన్ చేశాక వెమ్మటే మనం పొడి క్లాత్ తో క్లీన్ చేసుకున్నామంటే వాటి పైన ఎలాంటి మచ్చలు ఉండవు, ఎన్ని డేస్ అయినా మంచి షైనింగ్ గా ఉంటాయి. అలా కాకుండా మనము తడితోనే పెట్టాము అంటే వాటి పైన మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎంత నీట్ గా ఉంటే మనకు దేవుడికి పూజ చేసినప్పుడు అంత మనశ్శాంతిగా అనిపిస్తుంది. అందుకోసమని మనం ఇలా రెగ్యులర్ గా యూజ్ చేసామంటే కొన్ని డేస్ కి ఇవి అలాగే షైనింగ్ గా ఉంటాయి. ఎంత జిడ్డు పట్టినవి కూడా ఒక్కసారి ఈ పితాంబరితో ట్రై చేసేయండి. 2-3 టైమ్స్ మీరు ఈ పితాంబరితోనే కడిగారంటే మంచి కొత్తగా మనం షాప్ లో కొన్నట్టుగానే ఉంటాయి. పాతవని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. వీడియోలో చూస్తున్నారు కదా రాగి వస్తువు ఎంత నీట్ గా అయిపోయిందో, దానిపైన ఉన్న మురికంతా పోయింది. ఇప్పుడు ఇత్తడి ప్లేట్ కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ కి సెకండ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది. వీడియో నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.